ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీఆర్ఎస్ కేటీఆర్కి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరి ఏంటి ప్రమాదం అనేది చూసేద్దాం. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి, మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎలక్షన్ కమిషన్ చర్యలకు ఆదేశించింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజున కేటీఆర్ మాట్లాడుతూ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టారు. దీనిని ఎన్నికల ఉల్లంఘన పేర్కొన్న ఈసీ కేటీఆర్పై చర్యలకు ఆదేశిస్తూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కాలపరిమితి విధించింది. అయితే గడువు ముగిసిన కేటీఆర్ వివరణ ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉంటే ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్ 2 కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. క్షేత్ర స్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని, కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో రోజుకో మాట మారుస్తుందన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు వారు నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డికి సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటే అంటూ విమర్శలు చేశారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్